హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నోబెల్ ప్రైజ్ కోసం ట్రంప్ ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. తన అర్హుడు అని చెప్పేసి, తనకు నోబెల్ ప్రైజ్ రావాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టడం కూడా మనం చూస్తూ వస్తున్నాం సార్. మరి వాళ్ళ నోబెల్ ప్రైజ్ అనౌన్స్మెంట్ కాబట్టి ట్రంప్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. మరి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అసలు నోబెల్ ప్రైజ్ రావాలంటే క్రైటీరియా ఏ విధంగా ఉండాలి? మరి ఆ క్రైటీరియా ప్రకారం అంటే ట్రంప్ అర్హుడేనా కాదా? ఇంతకుముందు గతంలో అమెరికా అధ్యక్షులకు ఈ విధంగా నోబెల్ ప్రైజ్ వచ్చిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? నోబెల్ ప్రైజ్ అంటే ఇది నోబెల్ పీస్ ప్రైజ్, శాంతి బహుమతి అనమాట. నోబెల్లో రకరకాల ప్రైజెస్ ఉంటాయి. నిన్న కూడా లిటరేచర్ కి హంగేరియన్ రచయితకి ఇచ్చారు. ఈ రోజు 2:30కి మన ఇండియన్ టైంలో 2:30కి ప్రకటిస్తారు నోబెల్ ప్రైజ్. ఇది నోబెల్ శాంతి బహుమతి అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ట్రంప్ కి ఇవ్వబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. 2:30కి తెలిసిపోతుంది ట్రంప్ కి ఇస్తారా లేదనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ట్రంప్ దీనికి అర్హుడా అన్న చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇదేంటంటే నామినేషన్స్ అనేవి జనవరి 31కి కంప్లీట్ అయిపోయినాయి. అప్పటికి ఈయన వచ్చి వారమే అయింది. నిజానికి ఈయన ఇప్పుడేమంటున్నాడు, నేను యుద్ధాలు ఆపాను, 7 యుద్ధాలు ఆపాను, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ అక్కడ నామినేషన్స్ అయిపోయినాయి నిజానికి. సో మరి ఈ యుద్ధాలని ఆపడం కావచ్చు, మిగతా అంతా పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ట్రంప్ 2017 నుంచి 21 కాలాన్ని పరిగణలోకి తీసుకుని ఇస్తారా అనేది చూడాలి. మామూలుగా అయితే నార్వేలో నోబెల్ కమిటీ ఈ రోజు డిక్లేర్ చేయబోతుంది. మామూలుగా వాళ్ళు ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ప్రయత్నించిన కృషి చేసిన వాళ్ళకి, అది కూడా సుదీర్ఘకాలం కృషి చేసిన వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రైజెస్ ఇస్తారు. సో ఈ ప్రైజు ఇవ్వడానికి ఈయన అర్హత ఏమని చెప్తున్నాడంటే, నేను 7 యుద్ధాలను ఆపాను అని చెప్తున్నాడు. 7 యుద్ధాలు ఏవేవి అంటే, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్తున్నాడు. తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్, రువండో కాంగో, తర్వాత ఈజిప్టు ఇథోపియా, ఇజ్రాయిల్ ఇరాన్, ఇజ్రాయిల్ పాలస్తీనా, తర్వాత సెర్బియా కొసోవో, ఈ యుద్ధాలని నేనే ఆపానని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఈయన ఆపలేదని ఇండియా అంటుంది. అట్లాగే ఇప్పుడు ఈజిప్టు ఇథోపియా మధ్య యుద్ధం కాదు, అది నైలు వివాదం, దాన్ని కూడా ఈయన యుద్ధం కిందకి లెక్కేసేస్తున్నాడు. అట్లాగే మిగతావి కూడా అవి చిన్న చిన్న గొడవలు తప్ప పెద్ద యుద్ధ స్థాయిలో ఈయన ఆపిందేమి లేదు. మరోపక్క భయంకరమైన ఇజ్రాయెల్ ఊతకోచు కోసి దాదాపు 50-60 వేల మంది గాజాలో పాలస్తీన్లు చంపినప్పుడంతా ఈయన సైలెంట్ గానే చూస్తున్నాడు. మరోపక్క ఇరాన్ మీదకి ఈయనే వారికి ఇండైరెక్ట్ గా ప్రోత్సహించాడు. సో ఒక పక్క ఈయనే చేస్తూ ఇంకొక పక్క ఆపుతున్నట్టు డ్రామాలు ఆడడం అనేది అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈయనకి ఇస్తే బాగుండని కూడా కొంతమంది కోరుకుంటున్నాడు. ఎలాగైనా ఈయన నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఫర్దర్ గా యుద్ధాలు ఆపుతాడేమో అన్న ఒక ఆశతో ఈయనకే ఇచ్చేస్తే పోయింది ఈరు. లేకపోతే ఇప్పుడు నాకెలాగో ఇవ్వలేదని ఇంకా యుద్ధాలు రెచ్చగొడతాడేమో ఇతను, అసలే క్రాక్ గై అన్నట్టుగా ఆయనకి ఇచ్చేయండిరా బాబు అన్నట్టుగా చాలా మంది అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ప్రాబబిలిటీ అనేది 33% ఉందని, అంటే ఎవ్రీ ఇయర్ ఎవరికి ప్రాబబుల్ అనేది కొంతమంది గెస్ చేస్తూ ఉంటారు. ఆ గెస్ చేసేటప్పుడు ఈయనకి ఇప్పుడు ప్రాబబిలిటీ వచ్చి 33% ఉంది. ఎందుకంటే ఈయన జనవరి 31 లోపల నామినేట్ అయ్యారు కాబట్టి ఈయన వారమే అయింది, అప్పటికి ఇవేమీ జరగలేదు అనేది చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇటు పాకిస్తాను ఇటు ఇజ్రాయెల్ ఇద్దరు కూడా ఈయనకి నామినేట్ చేశారు. అసలు ఇజ్రాయెల్ కి ఒక పీస్ దీంట్లో నామినేట్ చేసే రైట్ ఉందా? ఎందుకంటే అతను నెతన్యాహు వార్ క్రైమ్స్ లాగా అతను క్రిమినల్ గా ఇంటర్నేషనల్ కోర్టు డిక్లేర్ చేసింది అతను. ఎందుకంటే 50-60 వేల మంది ప్రాణాలు తీసిన వ్యక్తి అతను. అలాంటి అతను ఇంకొక యుద్ధ మాంగర్కి, వార్ మాంగర్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వమని రికమెండ్ చేయడం. ఇటు పాకిస్తాన్ అంతే, పాకిస్తాన్ ప్రపంచంలో టెర్రరిజాన్ని రెచ్చగొడుతూ ఒక పక్క, మళ్ళీ శాంతి బహుమతి కోసం పాకిస్తాన్ రికమెండ్ చేయడం అనేది సమంజసం అనే చర్చ కూడా నడుస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతి దాంట్లో రాజకీయాలు ఉన్నట్టే నోబెల్ పీస్ ప్రైజ్ లో కూడా రాజకీయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీకి ఇవ్వలేదు. గాంధీకి 1937 నుంచి 1948 వరకు 5 సార్లు గాంధీ నామినేట్ అయ్యాడు. కానీ ఒకసారి కూడా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. దాని తర్వాత 2006లో నోబెల్ ప్రైజ్ కమిటీలో పనిచేసిన వాళ్ళు గాంధీకి ఇవ్వకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం, గ్రేట్ ఒమిషన్ అని అన్నారు. అట్లాగే కెన్సరో వివా
మనం బర్మా అని మయన్మార్ లో ఆమె ఎంతో పనిచేసింది, సుదీర్ఘకాలం హౌస్ అరెస్ట్ లో ఉండింది, ఆమెకి ఇవ్వలేదు. అలాగే చాలా మందికి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ కాకపోతే ఇంకెవరు అర్హులు అంటే ఇద్దరు పేర్లు చెప్తున్నారు. ఇద్దరు అంటే అందులో ఒకటి ఆర్గనైజేషన్, ఒకటి ఇండివిజువల్. మామూలుగా ఏంటంటే ఇప్పటి వరకు 338 నామినేషన్లు వచ్చాయని చెప్తారు. మామూలుగా నోబెల్ కమిటీ నామినేషన్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేయదు, అంటే ఎవరెవరు నామినేట్ అయ్యారు అనేది చెప్పదనమాట. 50 ఏళ్ళ నుంచి ఈ సంప్రదాయం కంటిన్యూ అవుతుంది. కాకపోతే లీక్ అవుతుంది కదా, అలా లీక్ అయిన సమాచారం మేరకు 338 మంది నామినేట్ అయ్యారని, అందులో 244 మంది వ్యక్తులు ఉంటే 94 ఆర్గనైజేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ కి కాకుండా ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇద్దరి పేర్లు బయటకు వచ్చాయి. ఒకటేమో ఆర్గనైజేషన్, ఒకరు వ్యక్తి. ఆర్గనైజేషన్ ఎవరంటే సుడాన్ లో ఉండే ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్ అని ఒక ERR అంటారు. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్ సుడాన్ లో అంతర్యుద్ధం జరుగుతుంది. 2023 నుంచి సుడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి తర్వాత ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కి మధ్య అంతర్యుద్ధం జరిగింది. లక్షలాది మంది చనిపోతున్నారు. ప్రజలకి సహాయం చేయడానికి, ఆ యుద్ధంలో గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ఆహారము మందులు సప్లై చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థలు 10,000 మందికి పైన ఉన్నారు. చాలా గొప్పగా ఈ సంస్థ పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ సంస్థకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రెండవ వ్యక్తి వచ్చి యూలియా నవల్నయా. ఆమె రష్యన్ అన్నమాట. రష్యా అపోజిషన్ లీడర్ అలెక్సై నవల్నై భార్య అన్నమాట ఆమె. ఆయన జైల్లో ఉంచే చంపేశారు ఆయన్ని పుతిన్ ప్రభుత్వం. అప్పటి నుంచి కూడా ఆమె పుతిన్ ప్రభుత్వం చేసే అరాచకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. శాంతి కోసం, డెమోక్రసీ కోసం, హ్యూమన్ రైట్స్ కోసం ఆమె ఎడతెగకుండా పోరాడుతుంది. సో ఆమెకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అమెరికాలో ప్రెసిడెంట్ల విషయానికి వచ్చేసరికి ఇప్పటి వరకు 4 అమెరికన్ అధ్యక్షులకి, అమెరికన్ ప్రెసిడెంట్స్ కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది వచ్చింది. ఫస్ట్ వచ్చింది థియోడర్ రూజ్వెల్ట్ 1909లో, 1909లో ఆయనకు వచ్చింది. ఆయన రుస్సో జపనీస్ వార్ ని ఆపాడని చెప్పి ఆయనకి ఇచ్చారు. దాని తర్వాత వుడ్రో విల్సన్ 1919లో ఆయనకి ఇచ్చారు. ఆయన లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ని ఫార్మ్ చేసి శాంతిని నెలకొల్పడానికి కృషి చేశాడని ఆయనకి ఇచ్చారు. మూడవది జిమ్మీ కార్టర్ 2002. ఆయన వచ్చి ఇటు హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ, తర్వాత కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ కి కృషి చేశాడని చెప్పి ఆయనకి ఇచ్చారనమాట. ఇక 4వది బరాక్ ఒబామా. ఈయనకి 2009లో ఇచ్చారు. ఈయన అధికారంలోకి వచ్చిన 12 రోజులకే అవార్డు ఇచ్చేశారు ఆయనకి. ఆయనకి అప్పటికి నిజానికి ఆయన ఏం చేసింది లేదు. ఓన్లీ ఏంటంటే ముస్లిం ప్రపంచంతో స్నేహ సంబంధాలను పెంపొందించాడని ఆయనకి ఇచ్చారు. నిజానికి అప్పటికే ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ జరుగుతుంది. అవార్డు ఇచ్చినాక కూడా ఆయన ఆఫ్ఘన్ల మీద బాంబులు వేశాడు, ఇటు లిబియా మీద వేశాడు, యమన్ల మీద బాంబులు వేశాడు, ఇవన్నీ చేశాడు ఆయన. అంటే ఆయన కనీసం మనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా, మనం యుద్ధాలను ఆపుదామన్న సెన్స్ కూడా ఒబామాకి లేకుండా పోయింది. కాబట్టి అది వివాదాస్పదమైంది. దాని తర్వాత నోబెల్ కమిటీలో కొంతమంది కూడా మేము ఈయనకి ఇవ్వడానికి రిగ్రెట్ అవుతున్నాం